నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ బీజేపీ ప్రజా ప్రతినిధుల 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేయబోతున్నారు. 24 గంటలు ఈ సాధన దీక్ష కొనసాగబోతుంది. దీనికోసం పెద్ద ఎత్తున బీజేపీ ప్రజా ప్రతినిధులు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేరుకున్నారు. మోసం చేసిందా లేదా అని నిర్ధారించక్కర్లేదు. మోసగించబడ్డట్టుగా తెలంగాణ రైతాంగం అంతా కూడా భావిస్తూ ఉన్నారు. రైతు బంధు రాలేదు, రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పింది క్వింటాల్ వడ్లకి, అది ఇవ్వలేదు. ఇవాళ కౌలు రైతుకు డబ్బులు ఇస్తా అని చెప్పిండు, అది రాలేదు. చివరికి 2 లక్షల రూపాయల రుణమాఫీలో కూడా 34,000 కోట్ల రూపాయలు చెప్పి నిర్ధారించింది వాళ్ళు. ఇలా 17,000 కోట్లే ఇచ్చినామని చెప్తున్నది వాళ్ళు. ఆ 17,000 కోట్లు కూడా నిజమా అబద్ధమా తేల్చగలిగే లెక్కలు లేవు. కాబట్టి పక్కా పచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతాంగం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు రుణమాఫీ చేస్తా అని, ఫసల్ బీమా చేస్తా అని ఏమీ చేయకుండా 8,500 మంది రైతులను పొట్టన పెట్టుకుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మేము ఒక చారాన్ని ఇచ్చి బారాన్ని దొబ్బేసినట్టు చేస్తుంది. 1 రూపాయి ఇస్తామని చెప్పి ఒక 10 మందికి 20 మందికి ఇచ్చి అందరికి ఇచ్చేస్తామని తెలుపుకుంటుంది. ఇది అన్యాయం, అధర్మం, అక్రమము. రైతులు ఏంది రాజ్యం లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని ఆ రోజు ఎందుకు అంటే, జవాన్ ఉంటే దేశం బాగుంటుంది, దేశ భద్రతకు బయట సైనికులు ఉంటే బాగుంటుందని చెప్పిండ్రు. కానీ ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుంది. మొన్న 3 రాష్ట్రాల్లో అకాల వర్షం పడి ఎంతో నష్టపోయిన రైతులు. అదే ఫసల్ బీమా ఉంటే ప్రతి రైతుకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు వచ్చేటివి. కానీ ఆ ఏవి కూడా ఇవ్వకుండా ఇవాళ రైతులను నడినీట ముంచుతున్నారు. రైతులకు అసలు దేవుడు అన్నది లేదు. అసలు రైతులు ఎంత కష్టపడతారు. రైతులు ఏంది మన 5 ఏళ్ళు నోట్లకు పోతాయా? ఒక్కసారి అడగండి, చెప్పండి. రైతు ఒక్కటి నేను కూడా పండించను అంటే ఎవరు ఏం చేస్తారు? ఎవరు అన్నం తినగలుగుతారా? మన 5 నెలలు లోపలికి పోతాయా? ఒక్కసారి ఆలోచించండి. రైతు ఫసల్ బీమా వెంటనే అమలు చేయాలి. రైతుకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పించినటువంటి హామీలలో ప్రధానంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అని చెప్పినటువంటి మాటలకు ప్రజలందరూ కూడా వాళ్ళ సైడ్ తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఓట్లు వేయించుకున్న తర్వాత డిసెంబరు 9 తారీఖు రోజు ఏకకాలంలో మొత్తము కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా భార్యాభర్తలకు ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట మార్చి అప్పుడు అనుకుంటా దాదాపుగా 9 నెలలు గడిచి 10 నెలలు పూర్తి కాబోతున్న ఇప్పటి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయనందుకు ఈరోజు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలుస్తూ మేము ఖచ్చితంగా 24 గంటలు ఇక్కడ దీక్ష భూని రైతాంగానికి ఏదైతే మాటలు ఇచ్చినటువంటి కొల్లబొల్లి మాటలు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ దీక్ష ధర్నా చౌక్లో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ముందు ఎన్నికల్లో చెప్పినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో అది కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల లోపల 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కావచ్చు, స్కూటీలు కావచ్చు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి ఏవి కూడా ఇంతవరకు ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు పూర్తి చేయనందుకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇక్కడ అయిన రుణమాఫీ ఇంకా మిగతా వాళ్ళకి కాలేవు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. వాళ్ళకి 20,000 అయింది, వాళ్ళకి 30,000 అయింది, 1,40,000, 1,50,000 కాలేవు రుణమాఫీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు బంధు ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇది కాలేదు. సబ్సిడీ ఇప్పుడు విత్తనాలు కానీ ఏవి లేదు, ఎరువులు కానీ ఇవన్నీ చాలా ఇంకా ఇవ్వలేరు వీళ్ళు, ఇంకా ఇవ్వలేరు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఇప్పుడు హైడ్రా ఎంబడొక్కడే పడ్డారు, కానీ ఇవన్నీ మిగతా సమస్యలను గాలికి వదిలేసారు. ఇవన్నిటికీ సరిగ్గా న్యాయం చేయాలని ధర్నా కాడికి వచ్చినాం. మేమంతా రైతులం వచ్చినాం. అంటే రైతుల రుణమాఫీ, రైతు బంధు లాంటివి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి వేరే ఏమైనా తీసుకొస్తున్నారని అనుకుంటున్నారా? ఇదే హైడ్రా అది మర్చిపోవాలని హైడ్రా ఎంబడి పడ్డారు. హైడ్రాగినా కరెక్టే చేస్తున్నారు వాళ్ళు, కానీ జెన్యూన్ వాళ్ళను ఆలోచన చేయాలి. ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన రైతులు ఇప్పుడు వాళ్ళు ఉంటారు, ఆఫీసర్లు వదిలిపెట్టిరు, ఉన్న పేదవాళ్ళు ఎంబడి పడ్డారు. ఆఫీసర్లు ఆ రోజు ఇచ్చిన ఆఫీసర్లు కానీ ఇప్పుడు ఇంటి ట్యాక్స్ కట్టిరు, అన్ని ప్రతిదీ కట్టిరు. వాళ్ళు జెన్యూన్ ఉన్నది ప్రాపర్టీ, వాళ్ళకు లోన్ ఇచ్చారు బ్యాంకులలో. మరి ఆఫీసర్లు ఆ రోజు గుడ్డిగా అయితే ఇవ్వలేరా పర్మిషన్? రైతు భరోసా డబ్బులు ఇచ్చేది ఉండే, ఆ జూన్లో ఎగవేసిండు.
ఇప్పుడు డిసెంబర్ కూడా దగ్గరికి వస్తున్నది. వర్షాకాలం పంటకు డబ్బులు లేవు. పండించిన పంటకు దుక్కికి అవింటికి ఇత్తనాలకు డబ్బులు ఇస్తానన్నది ఎగవేసిండు. రుణమాఫీ కూడా మధ్యలో ఆగిపోయింది. రేవంత్ రెడ్డి సర్కారు రైతు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క దీక్ష వచ్చిన మేము నిజామాబాద్ జిల్లా నుంచి. రైతు రుణమాఫీ ఇస్తాడు చేయలేడు, రైతు భరోసా ఇస్తాడు ఇయ్యలేడు, రైతు కూలీలకు ఇస్తాడు ఇయ్యలేడు, కౌలు రైతులకు ఇస్తాడు ఇయ్యలేడు. ఆయన చెప్పినేమే ఇయ్యమని అంటున్నాం. వడ్లకు బోనస్ 500 ఇస్తాడు, 2 పంటలు అయిపోయి 3వ పంట వచ్చింది. ఏది చక్కగా దిక్కు లేదు. ఆయన చేస్తాడా చేయడా అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. ఆయన కృషి మాత్రం పదిలంగా ఉంచుకుంటుండు. రైతులందరూ రోడ్డు మీద పడేసిండు. రుణమాఫీ చేసి రణమవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ఎక్కడెక్కడ ధర్నాలు రస్తరోకులు చేస్తారు. ఆయన కళ్ళకు కనిపిస్తలేదు. ఆయన మాత్రం అవాయజాజమే అంతరాల మూటలో తిరుగుతుండు, దేశాలు తిరిగేస్తుండు. రైతులు అరగోసా పడుతుండ్రు. ఇప్పటికీ భరోసా లేదు. ఇప్పటికీ వడ్లు రోడ్ల మీదనే కొన్నోడు దిక్కులేడు. మా పార్టీలో కిసాన్ మోర్చా అనేది రైతుల కోసం, రైతుల మీద ప్రేమతోని కిసాన్ మోర్చా అనేది ఒక కమిటీ వేసుకున్నాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా సెల్ ఉంది. రైతన్నల గురించి అవగాహన ఉన్న కమిటీ ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా రైతులకు రైతు బంధు అనేది ఇంతవరకు వానాకాలం పంట వస్తుంది, మళ్ళీ యాసంగి పంట వస్తుంది. కానీ ఇంతవరకు రైతు బంధు అనేది లేదు. అంటే రైతు భరోసా ఇప్పుడు ఒక ఆయన రైతు బంధు అన్నాడు, ఇప్పుడు ఒక ఆయన రైతు భరోసా అన్నాడు. కానీ రైతులకు ఇచ్చేదైతే ఏ భరోసా లేదు. అది రుణమాఫీ అన్నారు. నేను కూడా బాధితున్నా, నాకు కూడా లోన్ ఉంది. అయితే ఒక కుటుంబంలో రేషన్ కార్డు ఉంటే లేదంటున్నారు. అది కన్ఫ్యూజన్ చేసి మాకు ఇంతవరకు ఎట్లాంటి రుణమాఫీ అయితే కాలేదు. నాకు 1,50,000 రుణమాఫీ ఉంది, నాకు కూడా కాలేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది కోసం మేము ఇవాళ రైతుల పక్షాన ఇవాళ ఈ యొక్క నిరసన గవర్నమెంట్కు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వచ్చి ఇక్కడ ధర్నాకు మేము కూడా రావడం జరిగింది అందరితో పాటు. కానీ ఈ ప్రభుత్వము ఇప్పటికైనా రైతులకు ఏదైతే చేస్తామన్నారో రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఏ పథకాలన్నా పెట్టండి, ఏ పేరన్నా పెట్టండి, రైతులకు ఇస్తా అన్నది మాత్రం తప్పకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి. తప్పకుండా రైతులకు మాత్రం అన్యాయం చేయవద్దు. రైతులతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. కాబట్టి రైతులకు ఇస్తున్నది ఏందో రైతు రుణమాఫీ చేయండి, రైతులకు ఇస్తున్న రైతు భరోసా ఇవ్వండి. తప్పకుండా మీరు అన్న పథకాలు మొత్తం నెరవేర్చాలని మేము ఈ యొక్క సందర్భంగా నిరసన తెలియజేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలను 6 పథకాలు చూపించుకొని గద్దెనెక్కిన ప్రభుత్వము ఈనాడు రైతులకు చూపించినటువంటి పథకం ఏదైతే ఉందో అస్సలు ఎలాంటి వాటి జోలికి పోలేదు. ఏదో నామమాత్రానికి కొద్దిగా కంటి చూపు చర్యగా చేశారు, కానీ అసలైన రైతులకు అందలేదు. అసలైన రైతులకు అందాలనే ఉద్దేశంతో, ప్రతి రైతుకు అందాలనే ఉద్దేశంతో ఈనాడు భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా అందరికీ కావాలి, అందరికీ రావాలి, అందరూ బాగుపడాలి. ముఖ్యంగా రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది, రైతు లేకపోతే రాజ్యం ఉండదు. మనం రైతు మీదనే ఆధారపడినటువంటి, ప్రపంచం మొత్తం రైతు మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అదే రకంగా మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా రైతు మీద ఆధారపడినటువంటి రాష్ట్రం ఇది. రైతు గట్టిగా ఉంటేనే రైతు శ్రమ చేస్తేనే మనకు 4,000 5,000 నోట్లోకి వెళ్తాయి. రైతు శ్రమ చేయని నాడు మనం ఉపాసం ఉండి ఇదంతా కూడా అన్యాకాంతం అయిపోతుంది. కాబట్టి రైతు గట్టిగా ఉండాలి, రైతును బలపరచాలి, రైతు బలంగా చేయాలన్నది పట్టుదలతో ఉండాలి గవర్నమెంట్. కానీ ఆ చేస్తామన్న వాళ్ళు ఈరోజు ఏం చేయలేకపోవడంలో కారణం ఏంటంటే వాళ్ళకు పైనుంచి ఆదేశాలు రావాలి. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి విషయాలను పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే పైనుంచి ఆదేశాలు వస్తేనే, ఇప్పుడు దేశ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అమౌంట్ అయినప్పటికీ కూడా రిలీజ్ చేయాలంటే కూడా వాళ్ళకి పైనుంచి ఆదేశాలు రావాలి. అప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి మోడీ గారు పంపించిన అమౌంట్ కూడా వీళ్ళు పేర్లు మార్చుకొని ఇందిరమ్మ పథకమో లేదంటే రాహుల్ గాంధీయో రాజీవ్ గాంధీయో పేర్లు పెట్టుకొని వాళ్ళు పథకాలు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇవి డైవర్ట్ చేయొద్దంటున్నారు. రైతుల కొరకు పంపించిన నిధిని రైతులకు పంచండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వీళ్ళు పథకాలు మార్చేందుకు ఎన్నో రకాల ప్రయాసాలు చేస్తున్నారు. ఈనాడు వీళ్ళు ఎలాంటి ప్రభుత్వం అంటే వీళ్ళు చౌరస్తా మీద నిలబడి 4 దిక్కులు చూస్తున్నారు, నలుగురు 4 దిక్కులు చూస్తున్నారు. వీళ్ళకి ఇంకా కూడా ఎలాంటి ఆలోచన తట్టలేదు. ప్రజలకు ఏమి చేయాలి, ప్రజలకు ఏమి కావాలన్నది ఇంకా తట్టలేదు. వీళ్ళు సరైన నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి కన్నీ కూడా చేయాలి. 6 పథకాలు గ్యారెంటీ ఇచ్చారు. 6 పథకాలలో నడిచేది ఒకటే పథకం నడుస్తుంది, బస్సు ఫ్రీ. అది కూడా మా మహిళలకు, మా అక్కలకు, చెల్లెళ్ళకు, తల్లులకు కొట్లాటలు పెట్టి వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకున్నటువంటి మనం మీడియాలో చూస్తున్నాము. కాబట్టి ఇది పెద్ద ఉపయోగకరంగా ఉందని అనుకోవడం లేదు. కానీ కాకపోతే సరే అది కూడా ఒక మంచిదే. కానీ 6లో ఒకటే శాంక్షన్ అయింది, కానీ 5 మాత్రం ఇప్పటిదాకా 0 పెద్ద సున్నా మాదిరిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీర్చాలి. ఈ 6 పథకాలను చూపించి దేశవ్యాప్తంగా ఇంకా పథకాలను పెంచి 6ను 7 చేసి 6ను 5 చేసి ఇంకా ఈ పథకాలు పలానా తెలంగాణ రాష్ట్రం చేసిన మనల్ని చూపించి అక్కడ ఓట్లు దండుకోనికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది మన ద్వారా, మన మీడియా ద్వారా దేశవ్యాప్తంగా వెళ్ళాలి.
ఇక్కడనే మనకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నారు, కంటి నిండా నిలబోనీయలేకపోతున్నది గవర్నమెంట్. కాబట్టి కడుపు నిండా భోజనం పెట్టాలంటే ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేయాల్సింది ఫస్ట్ ముందుగా రైతు ఉండాలి. రైతు గట్టిగా ఉన్న నాడే దేశం గట్టిగా ఉంటుంది.